వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు చూపించబోయేటువంటి రెసిపీ కొర్రలతో బిసిబిళ్ళబాత్. చూడండి, ఇలాగా బిసిబిళ్ళబాత్ రావాలంటే మనం ముందుగా కొర్రలు ఒక 12 గంటలు అంటే నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ టిఫిన్కి చేసుకోవచ్చు. ఇలాగా నేను నైట్ నానబెట్టుకున్నాను. మార్నింగ్ చూపిస్తాను. చూడండి, మార్నింగ్ ఒక 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని వీటిని మన కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక కప్పుకి 3 కప్పులు వాటర్ తీసుకుంటే కరెక్ట్గా ఉడికిపోతుంది మెత్తగా. ఇలాగ చూడండి, మెత్తగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసుకొని ముందుగా మనం కూరగాయల్ని చిన్నగా కట్ చేసుకొని ఉడికించుకుందాము. ఇలా కొర్రల్లో తీసుకుంటే కొర్రలు మనకి చాలా ఉపయోగపడతాయి. డైజెస్టివ్ సిస్టమ్ మనకి చాలా యాక్టివ్గా, అంటే ఇన్యాక్టివ్గా ఉన్నప్పుడు మనం ఇలాంటివి యూస్ చేసినాం అనుకోండి, డైజెస్టివ్ సిస్టమ్ కూడా యాక్టివ్ అవుతుంది. మనం తీసుకునేటువంటి ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మనకి ఇందులో కావాల్సినటువంటి కూరగాయలు ఏవైనా, ఏ వెరైటీ ఆఫ్ కూరగాయలైనా తీసుకోవచ్చు. నేను నా దగ్గర ప్రజెంట్ ఉన్నటువంటి వాటిలో మాత్రమే క్యారెట్, బీన్స్, పొటాటో తీసుకున్నా. అలాగే ఇందులో కావాలనుకుంటే బఠానీ, ఏవైనా ఏ వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు. ఇలాగ మొత్తం వేసేసుకొని ఇందులోకి నేను పల్లీలు కానీ నానబెట్టుకొని వేసుకున్నా. చూడండి, ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే వేడి నీళ్ళలో ఒక 10 నిమిషాలు ఉంచినామంటే మనకి పల్లీలు కూడా నానిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని వీటిని మనం హాఫ్ బాయిల్, అంటే ఒక 50% వరకు బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత చూపిస్తా. చూడండి, మూత పెట్టేసుకున్నా. బాయిల్ ఎక్కువ ఒక 50% ఇలాగా ఉడికిన తర్వాత చూపిస్తాను కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్నటువంటి కొర్రలు అలాగే కందిపప్పు మొత్తం వేసేసుకోవాలి. కొర్రలు ఉడికించుకున్నాం కదా, కొర్రలు ఆరోగ్యానికి చాలా మంచిది. మొత్తం అంతా వేసేసుకోవాలి. ఇందులోకే కందిపప్పు కానీ నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్నా, అంటే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. 1 కప్పు కొర్రలకి 1 కప్పు కందిపప్పు తీసుకొని ఇలాగా మెత్తగా ఉడికించుకొని పెట్టుకున్నా. మొత్తం అంతా ఇందులోకి వేసేసుకోవాలి. కందిపప్పులో మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే కొర్రలు తీసుకుంటే అందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మన బాడీకి కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ తీసుకున్నాం. వెజిటేబుల్స్ అన్నిట్లోనూ మనకు కావాల్సినటువంటి ఫైబర్ ఉంటుంది. అలాగే విటమిన్స్, మినరల్స్, వాటర్, ఇలాగా మొత్తం మనం ఫుల్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలనుకుంటే, ఫుల్ డైట్ కావాలనుకుంటే ఇలాంటి మనం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి నేను బిసిబిళ్ళబాత్ పౌడర్ కూడా వేసేసి అంతా బాగా మిక్స్ చేసేసుకోవడమే. మిక్స్ చేసేసుకొని మొత్తం మరొక్కసారి ఇప్పుడు 50% వాటర్ బాయిల్ అయినాయి కదా కూరగాయలు. ఇప్పుడు టోటల్గా బాయిల్ అయ్యేంత వరకు మనం వీటిని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసినటువంటి పప్పు, అలాగే కొర్రలు, కూరగాయలు అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు, చింతపండు అన్నీ వేసాయి కదా, అన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మొత్తం అంతా బాగా కలుపుకొని ఇందులో కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా ఉడికించుకోవాలి. హెల్తీ ఫుడ్ కావాలనుకుంటే, డైట్ పాటించే వాళ్ళకి, అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి ఇలాగ మంచి హెల్తీ రెసిపీ. టిఫిన్కైనా లేక నైట్ టైమ్స్ మనం తీసుకునేటువంటిది టిఫినే కదా ఎక్కువగా. చపాతీ ప్లేస్లో వీటిని తీసుకున్నామంటే మనకి హెల్త్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ చూసుకొని వేసుకోండి, మరీ ఎక్కువ కాకుండా. ఎందుకంటే ఆల్రెడీ కందిపప్పు ఉడికిపోయింది, కొర్రలు ఉడికిపోయినాయి కాబట్టి మనం ఎక్కువ వాటర్ అయితే యూస్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగానే వాటర్ చూసుకొని వేసుకోవాలి. ఇలాగ మనం ఇందులోకి పెరుగు పచ్చడి, అలాగే మిక్చరు సైడ్కి వేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. మొత్తం అంతా ఇలాగ వేసేసుకొని కొద్దిగా వాటర్, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి బిసిబిళ్ళబాత్ కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ చూడండి, కొద్దిగా తక్కువగానే వేసుకొని అంటే మొత్తం అన్నీ మిక్స్ అయ్యేంత వరకు ఉడికేలాగా ఉడికించుకోవడమే, అంతే. మరీ ఎక్కువగా మనం ఉడికించాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఉడికిపోయినాయి కాబట్టి. ఇప్పుడు మనకి కూరగాయలు మాత్రమే ఉడకాలి. అలాగే మసాలా వేసాం కదా, బిసిబిళ్ళబాత్ పౌడరు, ఇవన్నీ మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలాగా ఉడుకుతుంది కదా, కింద అడుగంటకుండా అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఆల్రెడీ కందిపప్పు ఉడికిపోయింది కాబట్టి కింద అడుగంటుతుంది. అందుకోసం ఇలాగ అప్పుడప్పుడు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలాగా వచ్చేసి ఉంచండి, ఎంత బాగుంది చూడడానికి కూడా.
హెల్త్ ఆలోచించే వాళ్ళకి ఇలాగా ఉపయోగించుకోండి, చాలా బాగుంటుంది. ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మనకు కింద మాడిపోతుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. ఇందులోకి మనం కావాలనుకుంటే ఇంకా రకరకాలుగా వేసుకోవచ్చు మనం కూరగాయలు. మనం వేసేటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి స్వీట్ కార్న్ కానీ బఠానీ కానీ ఇవి ఏం వేసుకున్నా కూడా క్యాబేజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే ఇప్పుడు క్యాబేజ్ లేదు, బఠానీ అలాగే స్వీట్ కార్న్ లేదు. ఉన్నటువంటి వాటితోనే నేను ఈరోజు రెసిపీ చేస్తున్నాను. ఇలాగంతా బాగా మిక్స్ చేసేసుకోవడమే. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కానీ చూసుకొని వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే మరి మనకు ఉన్న టేస్ట్ కూడా పోతుంది కదా. వేసుకొని ఇందులోకి కొత్తిమీర అలాగే కరివేపాకు ఉంటే పచ్చి కరివేపాకు ఎక్కువగా ఉంటే ఎక్కువగా పచ్చి కరివేపాకు కానీ వేయండి, మరీ బాగుంటుంది. చూడండి, కొద్దిగా మనకి వాటర్ మొత్తం ఇంకిపోయినాయి చూడండి, కరెక్ట్గా దగ్గరగా వచ్చింది కదా. ఇంకా కాస్త దగ్గరగా కావాలనుకుంటే ఇంకా కాస్త ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా గట్టిగా అయితే ఏమవుతుందంటే చల్లారిన తర్వాత ఇంకా ఎక్కువగా మీకు గట్టి పడుతుంది. అందుకోసం కొద్దిగా లూజ్గా ఉన్నట్టుగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇందులో కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే అదే నెయ్యిలోకే జీడిపప్పును కూడా ఫ్రై చేసుకొని నెయ్యిలోకి వేసుకుంటాను చివరిగా. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పెట్టాలంటే మీరు నా వీడియోస్ని లైక్ చేస్తే షేర్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ ఇలాంటివే నేను ఫుల్ డైట్ పాటించే వాళ్ళకి చూపిస్తాను.